ఆ లిటిగేషన్స్ గురించి నాకు తెలియదండి. మీరు తలుచుకుంటే ఏదైనా క్రియేట్ చేయగలరు. అమ్మా, తేజ గారి సామ్రాజ్యం అంత చిన్నదేం కాదు. పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని అన్నీ మార్చడం కష్టం. మీరుంటున్న ఆ ఇంటి దగ్గర నుంచి వాడే కారు వరకు మొత్తం మీ చేతుల్లోకి రావాలంటే అంత ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏదో ఒకటి చెయ్యండి, కానీ త్వరగా పని కానివ్వండి, అంతే. నువ్వు మరీ తొందరపడుతున్నావు మేఘన. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? సంజయ్, నీకు తెలీదు, మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మన వల్లే అన్నీ జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. అవునా? సరే, మనిద్దరికి ఏమీ వద్దు, అన్నీ దానం చేసేసి రేపు పుట్టబోయే బిడ్డ చేతిలో ఒక కాళీ చిప్ప పెడదాం, ఓకే? అర్థం చేసుకో సంజయ్, మీ తరుణు, అత్తయ్య, మావయ్య కిరణ్ ని ఎలాగైనా వెనక్కి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కిరణ్ రావాలంటే పవర్ ఆఫ్ అటార్నీ కిరణ్ చేతికివ్వాలని ఉష కండిషన్ పెడితే సంజయ్ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇదంతా నీకోసమే కదా. నేనేమన్నా నా పుట్టింటి కోసం చేస్తున్నానా? ఇదంతా జరుగుతుందంటావా? అత్తయ్యని మావయ్యని ఈ వయసులో కష్టపెట్టకుండా నువ్వే కష్టపడతాను అంటే ఎవరు మాత్రం కాదంటారు? అర్థం చేసుకో సంజయ్. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. మావయ్య గారు, ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. ముందు మీరు వచ్చి భోజనం చేయండి. ఇన్ని ఐటమ్స్ చేసేవంటమ్మా? మొదటిసారి మీరు వచ్చారు, అందుకే నా తృప్తి కోసం ఇవన్నీ చేశాను. కూర్చోండి మావయ్య గారు. నేనిప్పుడు అయినవాడి తరపునొచ్చానా, అతిథిగా వచ్చానా, నాకే అర్థం కావట్లేదమ్మా. పొరుగురులో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు దగ్గరికి తండ్రి వచ్చినప్పుడు ఇలాగే ఆలోచిస్తారా మావయ్య? నా కొడుకు దగ్గరికి నేను వచ్చానన్న హక్కుతో ఆలోచించాలి కదా. ఆ హక్కు మాకెక్కడుందమ్మా? కష్టాల్లో ఉన్నప్పుడు కనుమరుగైపోయి మీరా కష్టాల నుంచి ఒడ్డెక్కిన తర్వాత మొహం చూపించినట్టుగా గిల్టీగా ఉందమ్మా. అవే మాటలు మావయ్య. మీ అబ్బాయి అజ్ఞాతవాసం కోరుకున్నారు కాబట్టి మీకెవరికి మా ఆచూకీ తెలియలేదు. తెలుసుంటే మీరు ఆయన్ని చూడకుండా ఉండేవారా? మీ అత్తయ్య అమ్మా. హలో. ఏమండి, లంచ్కి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు? నేను ఒక క్లయింట్తో మీటింగ్లో ఉన్నాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నువ్వు భోంచేసే. పర్లేదండి, మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. అది కాదు కిరణ్. నానా, కిరణ్, 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 ఎలా ఉన్నావురా? ఓహో, కొడుకుని కోడల్ని కలుసుకోవడానికి వెళ్ళి క్లయింట్ దగ్గరకని అబద్ధం చెప్పారా? మీరెలా ఉన్నారు నాన్న? నాకేంట్రా, భార్య చట్టు భర్తలాగా ఏదో ఉన్నాను.
అంటే నేను ఆయన్ని ఆడిస్తున్నానా? కరెక్ట్ టైంకి వచ్చారండి. భోజనం చేస్తూ మాట్లాడుకుందరు కానీ కూర్చోండి. రారా. కూర్చోండి మావయ్య. నా కోడలు నా కోసం ఎన్ని రకాలు చేసిందో చూసావా? మీరంటే తనకి ఎంతో అభిమానం నాన్న. ఒక 2 రోజుల క్రితం మీరు వచ్చుంటే మీకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మావయ్య. ఏ దేవుడో కరుణించి ఆ అనిల్ గారి మనసు మార్చి మళ్ళీ పాడే అవకాశం ఇవ్వబట్టి మా సమస్యలన్నీ తీరిపోయాయి. నాన్న, ఇలా మీతో కలిసి భోంచేసి చాలా రోజులైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, తండ్రి కొడుకులు కలిసిపోతే ఈ తల్లెందుకు గుర్తొస్తుంది? మావయ్య మీకు ఇష్టమని గుత్తొంకాయ కూర, దోసకాయ పచ్చడి, మిరియాల చారు, టొమాటో పప్పు, సాంబారు అన్నీ చేశాను. సూపర్ అమ్మా. ఈ కాంబినేషన్స్ అన్ని తిని చాలా రోజులైంది. ఇక లాగించేస్తాను. రే కిరణ్, ఓ పట్టుపడదాం కానీరా. అయిపోయింది. ఒక్క పూట ఇష్టమైనవన్నీ చేసి పెట్టి మావగారిని మంచి చేసుకుంది. ఈయన కరిగిపోయారు. కిరణ్, కనీసం నీకు ఒక్కసారైనా అమ్మను చూడాలనిపించలేదా? సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేదా? ఏం చెప్పాలి నాన్న? అన్నయ్యకి అధికారం ఇచ్చి నన్ను ఒక ఎంప్లాయీగా మార్చినప్పుడు కూడా ఇదేంటి నా అమ్మని అడగలేదు. అమ్మ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కానీ ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తిని 10 లక్షలతో కొనేసి కన్న కొడుకు పాడ్డానికి పనికిరాడని శపించమని కోరిందే. అప్పుడు నాకు అమ్మ స్థానం మీద నమ్మకం పోయింది నాన్న. అయినా కానీ అమ్మ మీద నాకేం కోపం లేదు నాన్న. పొరపాట్లు పిల్లలే కాదు, పెద్దలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో నా భార్యకి విలువ లేదు, కంపెనీలో నాకు ఎలాంటి అధికారం లేదు. ఇంకా ఏముందని ఇంటికి రావాలి? ఇక్కడ నాకు ఇష్టమైన పాటలు పాడుకుంటూ స్వేచ్ఛగా బతుకుతున్నాను. ఇలాగే ఉండనివ్వండి నాన్న.